హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైల్ ఈజ్ ఆనంద. వచ్చేయండి. ఇదైతే భోగి రోజు వీడియో. ఈరోజు మా సొంత ఊరికెళ్తున్నాం. మా ప్రాపర్ నర్సీపట్నం దగ్గర కాముడిపాలెం అని చెప్పాను కదా! అక్కడికి వెళ్తున్నాం. ఏంటి ఊర్లో విశేషాలేంటి? ఆ 2 డేస్ ఎలా గడిపాం ఏంటి అంతా వీడియోలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఎవరు స్కిప్ చేయొద్దు ప్లీజ్. బైక్ మీదయితే ముందు రోజు ఈవినింగే మేము వెళ్ళాము. ఇంటికి వచ్చేసాం చూడండి. విలేజ్ వైబ్స్ వచ్చాయి కదా! ఇదే మా అత్తవారిల్లు. ఇంకా వచ్చేసరికి ఈవినింగ్ 5:30 అలా అయింది. చాలా చాలా చలేస్తుంది ఊర్లో. చాలా విపరీతంగా ఉంది చలైతే మాత్రం. చూడండి మా ఇంట్లో ఎలా ఉందో అవుట్‌ఫిట్ చూపిస్తాను మీకు. ఇది మా మ్యారేజ్ అయినప్పుడు ఫ్రేమ్. 3 పెయిర్స్ చాలా బాగుంది కదా! నా కొడుకు చూడండి ఫ్రేమ్ బర్త్‌డే ఫ్రేమ్ అది. ఇది టోటల్‌గా మా అత్త వాళ్ళ ఇల్లు లోపల. ఇలా ఉంటుంది. ఈ కోడిపుంజుని మేమేసేస్తాం సండే. చూడండి ఆవులు మా అత్తయ్య వాళ్ళవి. ఈ బుజ్జి పెయ్య చాలా బాగుంది కదా! చిన్ని ఆవు. మా కొడుకు దీంతోనే ఆడతాడు. ఈ చిన్న చిన్న కోళ్ళు, ఆవులు వీటిని చూసి చాలా మురిసిపోతాడు. చాలా బావుంటుంది కదా! అబ్బా! నేచర్ అసలు ఎలా అయినా కూడా. ఇదంతా చూస్తే చాలు ప్రశాంతంగా ఉంటుంది. అంతే. పీస్‌ఫుల్‌గా ఉండొచ్చు. అంతే దట్స్ నేచురల్ అంతే. నెక్స్ట్ డే మార్నింగ్ భోగి మంట వేసుకున్నాము. మాకు పండగ లేదు కానీ మంట వేసుకున్నాం చల్లగా ఉందని. 8:30 అవుతుంది ఎగ్జాక్ట్ టైమ్ అప్పటికి. చూడండి మంచు ఎలా పడుతుందో ఊర్లో. మామూలుగా లేదు ఫుల్లుగా మంచు మంచు. అంతే ఈరోజు సండే కదా! మంచిగా ప్లానింగ్ చేద్దామని మా మావయ్య బయటికి వెళ్లారు తేడానికి అన్నీ. ఈలోపు మేమంతా ప్రిపేర్ చేయడానికి మొత్తం ఆనియన్స్ అవి కట్ చేసుకున్నాం. మా మరిదైతే కుండ బిర్యానీ చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాడు. తక్కువ. తన నిమిత్తం చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాడు. వంటలైతే చేస్తాడు. చూడండి ఎలా చేసుకుంటున్నాడో. సరే చేసుకోలే అనేసి మేము వదిలేసాం. మేము పట్టించుకోలేదు. ఇక్కడ కుండ బిర్యానీ చేస్తున్నాడు. ఏదో ట్రై చేసాడు పాపం. పర్లేదు బానే వచ్చింది. మనకెలాగో రాదు. చేసినవి చూడడం తప్ప. కొత్తిమీరేసాను వీడియో తీసుకోవడానికనేసి నవ్వుతున్నాడు. చాలు చాలులే ఆపండి అనేసి. ఇక్కడైతే నాటుకోడి రెడీ చేస్తున్నాం. వంట అవుతుంది. ఒక పక్క దమ్, ఒక పక్క ఇది. ఇంకొక సైడ్ బిర్యానీ చేస్తున్నాం. మా తోడికోడలు, నేను. మామూలుగా కాదు పొయ్యి దగ్గర నా కష్టాలు ఎవరికి చెప్పుకోలే. పొగ పొగ వస్తుంది. నవ్వుతుంది మా తోటికోడలు వీడియో తీస్తాను. ఇక్కడ నాటుకోడి చూడండి ఎలా చేస్తున్నారు. మా మరిది చూడండి చికెన్ మ్యారినేట్ చేస్తున్నారు. ఇక్కడ మా మావయ్య గారు చికెన్ తినకూడదు. హెల్త్ బాలేదు. అందుకే మటన్ చేస్తున్నారు మా అత్తయ్య. చూడండి హాయ్ చెప్తారు. తిను మా అత్తయ్య. ఇలా నేచురల్‌గా స్టవ్వు ఇవన్నీ ఇప్పుడైతే వచ్చాయి కానీ పూర్వంలో అందరూ పొయ్యి మీద వండుకుని ఎంత బాగుండేది. తినైతే మా అమ్మమ్మ. ఏంటో ఇలా అయిపోయింది ఇప్పుడు. అందరికీ ఇంతవరకు పెంచి అందరూ మనవల్ని, మనవరాల్ని అందరిని చూసుకొనొచ్చింది మా అమ్మమ్మ. చూడండి మా హస్బెండ్. ఇక్కడ పాపం చూడండి కుక్క ఎలా చూస్తుందో. చికెన్ నాకు పెడితే బాగుండన్నట్టు చూస్తుంది. కానీ పెట్టం. మా తోటికోడలు పిల్లలకి తినిపిస్తుంది. అలా అవుతూ ఉంది. ఇంకా ఏంటి ఏంటి అని చూస్తున్నాము. అలా ఫుల్ ఎంజాయ్ చేయాలబ్బా! ఎందుకంటే ఇక్కడ మా అత్త నాటుకోడి వండుతుంది. "ఏసేయి వేసేయి కుమ్మేద్దాం" అనేసి అంటున్నారు. అందుకనేసి నవ్వుతున్నాం అక్కడ. "ఎందుకమ్మా అన్ని వీడియోస్ తీస్తావు" అని అంటుంది మా అత్త. అలా ఉంటుంది. ఏదైనా పొయ్యి మీద నాటుకోడి ఆ టేస్టే వేరబ్బా! ట్రై చేయండి ఎప్పుడైనా. స్టవ్ మీద కాదు అండ్ కుక్కర్‌లో కాదు. పొయ్యి మీద వండితేనే కట్టెల పొయ్యి మీద వండితే ఆ కిక్కే వేరు. అసలు ఎక్సలెంట్‌గా వస్తుంది కర్రీ కూడాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది ఫైనల్‌గా. చూడండి మేములేమేంటి అని చూసుకోకండి. మా మరిదే ఉన్నారు. ఎందుకంటే మా మరిదికి కుకింగ్ ఎక్కువ. ఎక్కువ అలవాటు. అందువల్ల వండుతారు. ఫైనల్‌గా నాటుకోడి అయితే ఫినిష్ అయిపోయింది. బిర్యానీ కూడా అయిపోయింది. ఇక్కడ వడ్డించుకొని తినేస్తున్నాం మేము కూడా. మా మరిది చేసుకున్నాను, నేను చేసుకున్నాను అనేసి వాళ్ళ అన్నయ్యకి పెడుతున్నాడు. ఇక్కడ మా మావయ్య, ఇక్కడ మా చిన్నత్తయ్య, ఇక్కడ మా మేనత్త, మా చిన్నత్తయ్య, మా పిన్ని అందరూ హాయ్ చెప్తున్నారు. మా ఆయన చూడండి ఎన్ని సార్లు చెప్పాలమ్మా నేను హాయ్ అని అంటున్నారు. ఇక్కడ చూడండి తిను కూడా మాకు అత్తయ్య అవుతది. హౌసీ ఆడడానికి అందరూ రెడీ అవుతున్నాము. చూడండి మా అత్తయ్య ఏదో చెప్దాం అనుకుంది మర్చిపోయి నవ్వుకుంటుంది. తిను కూడా మాకు అత్తయ్య అవుతది. అత్తయ్యలే వీళ్ళందరూ. అందరం కలిసి హౌసీ ఆడుతున్నాం. వీళ్ళు అమ్మమ్మలు, అత్తయ్యలు మొత్తం అందరం. గ్యాంగ్ అంతా కలిసి ఈవినింగ్ అలా హౌసీ ఆడాము. నాకైతే వచ్చాయి డబ్బులు. మా పిన్ని చూడండి హాయ్ చెప్పమంటే పక్కకెళ్ళిపోతుంది. తిను మా మావయ్య, అమ్మమ్మ. అమ్మమ్మతో కొన్ని ఫోటోస్ తీసుకున్నాను మెమోరీస్ ఉండాలనేసి. నా కొడుకుకి కూడా కొన్ని ఫోటోస్ తీశాను. అంతేనబ్బా! ఇలా అయితే మంచిగా ఎంజాయ్ చేసాము ఊర్లో ఉన్న 2 డేస్ కూడా.
చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఫోటోస్ ఎలా ఉన్నాయి? నా వీడియో నచ్చితే లైక్ చేయండబ్బా! కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫోటోస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. తినైతే వాళ్ళ అమ్మమ్మ పిన్ని. వీడికి అమ్మమ్మ అవుతది. ఇక్కడ చూడండి నేను నా కొడుకు ఎలా ఉన్నాము చెప్పండి. ఇందాక చెప్పాను కదా మీకు కోడి, నాటుకోడనేసి. పాపం ఆ కోడే ఫోటోస్ తీసుకున్నాను ముందు రోజు. ఫోటోస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్. లైక్ ఇచ్చేయండబ్బా!